సో మీ ఇద్దరి కాంబినేషన్లో అడగమని చెప్పి, సో చూద్దాం ఏం ఆన్సర్స్ వస్తాయని. సో 3 థింగ్స్ యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫాదర్. అంటే ట్రైలర్లో చూస్తే మీకు అర్థమైంది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని బతికించుకుంటారు అని చెప్పి. సో మీ ఫాదర్కి ఏవైనా ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటే ఇప్పటి వరకు చెప్పలేనివి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చెప్తాం, ఆబ్వియస్లీ ఐ లవ్ హిమ్, హీఈస్ మై హీరో. అండ్ మూడోది ఏం చెప్తాం, మ్యాక్సిమం తిట్టుకునేది కూడా ఆయన్నే. అంటే ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని. ఆయన ఎదురుగా కనిపిస్తే బేసిక్గా కొన్ని విషయాలు చెప్పలేం కదా, సో అలా ఆఫ్ స్క్రీన్లో ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని. అదే, హీఈస్ మై హీరో. సో అమేజింగ్. సో సేమ్ క్వశ్చన్ టు యూ అండి. యా, what I will say to my dad is, అదే నేను ఇంకా నేను క్వశ్చన్స్ తెలుసు కానీ ఓన్లీ శర్వా గారిని అడుగుతారు అనుకున్నా, నన్ను కూడా అడుగుతారని తెలియలేదు నాకు. నేనే క్వశ్చన్స్ అప్రూవ్ చేశా కానీ ఆయన అడుగుతారు అనుకున్నా. సో మా వాళ్ళు పగడబందిగా ప్లాన్ చేశారు అలా, కాబట్టి తప్పదు ఇప్పుడు. వెల్, వాట్ ఎవర్ ఐ యామ్, వాట్ ఎవర్ ఐ విల్ బీ, ఇట్స్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హిమ్. హీస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. యా, ఇదైతే ఎప్పుడు చెప్పలేదు మా నాన్నకి. సో యా, దిస్ వన్ థింగ్. ఓకే, సో మీ ఇద్దరిని మాత్రమే అడిగి కర్త కర్మ క్రియ ప్రశాంత్ గారిని అడగకపోతే ఎలా? సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది. సో మీ నాన్నగారికి ఒక 3 మాటలు చెప్పాలి అంటే ఆఫ్ స్క్రీన్లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏం చెప్పలేంది డైరెక్ట్గా వెళ్ళి. సో థ్యాంక్ యూ అని చెప్తారండి. ఇంకేం చేస్తుంటే థ్యాంక్ యూ అది డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా చెప్పలేం కదండి థ్యాంక్ యూ అని ఆమె దగ్గరికి వెళ్ళి. 3 విషయాలు అడిగాం మేము. అంటే అంత దాచుకొని చేసేది ఏమి ఉండదండి మా నాన్న. మీరే కదా ఈ సినిమా తీసింది, ఎందుకు ఇంత భయపడుతున్నారు? భయం ఏం లేదు, అంటే చెప్పడానికి ఏం లేదు. మా నాన్న అంటే అన్ని చెప్పేస్తా పెద్దగా. అంటే యా, ఈ ఆయన సపోర్ట్, ఆయన ఎంకరేజ్మెంట్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే 3 థింగ్స్ యూ డూ ఇన్ జిమ్ డైలీ. జిమ్లో డైలీ ఒక 3 అయ్యా శర్వా గారికి మైక్. యా, నేను అసలు జిమ్కి వెళ్ళను. అవునా? ఈ జనరేషన్లో జిమ్కి వెళ్ళని అబ్బాయిలు కూడా ఉన్నారా? నేను ఉట్టి కేబీఆర్ పార్క్లో వాకింగ్ వెళ్తాను. ఓ, దట్స్ సో నైస్. యా, మీకు క్వశ్చన్, డైలీ మీరు జిమ్లో ఒక 3 ఏం చేస్తారు అని. ఏం చేస్తా, ఎక్సర్సైజ్ ఒకటే, ఇంకేం చేస్తాం జిమ్లో? అలా కాదు, అంటే నేనైతే అంటే డెడ్ లిఫ్ట్, పుష్ అట్లా అలా చెప్పాలి. అలా చెప్పాలి. రోజు ఒకటే చేయం కదా, ఒక్కొక్క రోజు ఒక్కో మజిల్ చేస్తాం. అదే 3 చెప్పండి ఏవైనా.